గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీలో రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఈ ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి పథకానికి దివ్యాంగ శక్తిగా నామకరణం చేయడం అనేది జరిగింది. రేపు గుంటూరు బస్ స్టాండ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి 5 సర్వీసుల్లో మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఆ వివరాలు మీకు తెలిసే ఉంటాయి. అయితే ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈ రోజు నుంచే పాస్లు జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. అయితే పాస్లను ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కు మీ యొక్క సదరం సర్టిఫికేట్ను మరియు ఆధార్ కార్డును ఒక ఫోటోను తీసుకొని వెళ్ళి బస్ పాస్ కౌంటర్లో మీరు సంప్రదించినట్లయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి పాసులను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికే కన్సెషన్ పాస్ ఉన్నటువంటి వారు కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఆ కన్సెషన్ పాస్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంటుందో అప్పటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు చేయవచ్చు. ఆ వ్యాలిడిటీ దాటిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి పాస్ను పొందాలి. ఇక తర్వాత ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి పాస్ను మీరు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా మనమిత్ర యాప్ ద్వారా కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించినటువంటి పాస్ను మీరు పొందవచ్చు. ఈ విధంగా పాసులు పొందినటువంటి వారు ప్రయాణించే సందర్భంలో ఆన్లైన్ పాస్తో పాటు మీ యొక్క సదరం ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని కండక్టర్కు చూపించవలసి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక ఎస్ కార్డ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎవరికి ఎస్ కార్డును కల్పిస్తారు అంటే 100%కు 100% వైకల్యం ఉన్నటువంటి అంధులకు మరియు 69% వైకల్యం ఉన్నటువంటి శారీరక మరియు మానసిక దివ్యాంగులకు మాత్రమే ఈ ఎస్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఎస్ కార్డ్ అంటే మీకు తెలుసు కదా, దివ్యాంగుడు ప్రయాణించే సందర్భంలో అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సహాయకుడు రావడం అనేది జరుగుతుంది. ఆ సహాయకుడికి కూడా ఇక్కడ టికెట్ ఛార్జీలో సగం ఛార్జీని వసూలు చేయడం అనేది జరుగుతుంది, సగం ఛార్జీని మాఫీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ కేటగిరీల వారికి ఎస్ కార్డ్ను అనుమతించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 40% డిజబిలిటీ కలిగినటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అని ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు గతంలోనే ప్రకటించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి నుంచే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏపీఎస్ ఆర్టీసీలో దివ్యాంగులకు కల్పించబడుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ బస్టాండ్లో కానివ్వండి, ఆర్టీసీ మొబైల్ యాప్లో కానివ్వండి, లేదా మనమిత్ర యాప్ ద్వారా కానివ్వండి, మీరు ఈ ఉచిత బస్ పాస్ను పొంది ఉచిత ప్రయాణాన్ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.